వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ రోజు అయితే నేను గ్రాసరీకి వచ్చానండి. ఊరు నుంచి వచ్చిన తర్వాత లిటరలీ నేను ఒక 2-3 డేస్ వరకు ఏమి వ్లాగ్స్ అయితే షూట్ చేయలేదు. ఆల్రెడీ నేను షెడ్యూల్లో పెట్టిన వ్లాగ్స్ అయితే మీకు వస్తూ ఉన్నాయన్నమాట. అండ్ నిన్న సాటర్డే నుంచి నేను వ్లాగ్ అయితే తీయడం స్టార్ట్ చేశాను. సో సాటర్డే రోజు నేను గ్రాసరీ తీసుకుందామని చెప్పి వచ్చాను అనమాట. సో పిల్లలు అస్తమానం నాకు పావుబాజీ బయట కొనుక్కొని తీసుకొని వెళ్ళాలంటే అంత కాస్ట్ పెట్టే కంటే మనం ఇంట్లో ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి నేను గ్రాసరీకి వచ్చాను. సో ఇక్కడ నాకు పావుబాజీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏవేవి కావాలో అవన్నీ తీసుకుంటున్నాను అనమాట. సో అట్ ది సేమ్ టైం ఇంట్లో గ్రాసరీ కూడా నేను ఊరు వెళ్ళే ముందు ఏం తీసుకొచ్చుకోలేదు. అందుకు ఇంకా కొన్ని ఐటమ్స్ కావాలి కాబట్టి వచ్చాను అనమాట. అండ్ ఈ ఇయర్కి ఇదే లాస్ట్ వీడియో అండి. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ ఇక ముందు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోద్దండి. అండ్ నేను ఇక్కడ పావుబాజీ మసాలా చిన్నది తీసుకున్నాను. పెద్దదైతే వేస్ట్ అయిపోతుంది, ఎందుకంటే బయట చేసే వాళ్ళకైతే అవి ఎక్కువ సరిపోతుంది. మనకేమంటే చిన్నవి అయితే ఎప్పుడో మనం ఒక 1/2 టీ స్పూన్ అట్లా వాడతాము. అందులో పావుబాజీ రెగ్యులర్గా చేయం కదా, ఎప్పుడో ఒకసారి చేస్తుంటాం. అండ్ నేను ఇవి నల్ల నువ్వులు అండి, ఇవి లడ్డు కోసం అని చెప్పేసి తీసుకుందాం అనుకున్నాను. శనివారం కదా, నేను నల్ల నువ్వులు కానివ్వండి, ఆయిల్ ఐటమ్స్ ఇలాంటివి ఏవి కొనను అనమాట. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు స్టాక్ లేకపోతే నాకు ఇంట్లో ఇవి నేను ఒక 2-3 ప్యాకెట్స్ తీసుకొని వెళ్తాను. ఎందుకంటే మనకి లేడీస్కి కొంచెం ఎక్కువ పని అయితే ఉంటుంది. అండ్ మంత్లీ పీరియడ్స్ అనేది వెళ్తూ ఉంటుంది కాబట్టి మనకి ఐరన్ అనేది కంపల్సరీ ఉండాలి. సో మనకి 30+ తర్వాత ఎండు ద్రాక్ష ఇవి అన్నీ తీసుకోవాలి. ఐరన్కి సంబంధించినవన్నీ మనం తీసుకోవాలండి, ఎందుకంటే మనం స్ట్రాంగ్గా ఉంటే ఫ్యామిలీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది కదా. సో ఈ రోజు అయితే తీసుకోను, నెక్స్ట్ డే తీసుకుంటాను. అండ్ గ్రాసరీ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అసలు 6:30-7 అయిందనుకోండి, విపరీతమైన మంచు కురుస్తుంది. అండ్ మొన్న విజయవాడ వెళ్ళని చెప్పాను కదా, సో విజయవాడలో అయితే అసలు చలే లేదండి. అంటే ట్రాఫిక్ ఎక్కువ కదా, సో ట్రాఫిక్ వల్ల మనకి చలి అనేది అనిపించలేదు. కానీ ఇక్కడ మాకైతే చాలా చాలా చలిగా అనిపిస్తుంది. మేము ఇంకా డోర్స్ విండోస్ అన్నీ వేసేసి బాబుకైతే మన జర్నీ చేసినందుకు మంచిగా బాగా ఎక్కువ జలుబు అనిపించేసింది. ఫేస్ మొత్తం చూడండి స్వెల్లింగ్ వచ్చేసింది. నాకైతే ఊరు నుంచి వచ్చిన తర్వాత ఆ చల్లటి గాలికి ఫేస్ మొత్తం స్వెల్లింగ్ వచ్చేసి చాలా లావుగా అనిపిస్తుంది అనమాట. అందుకే ఈ 2 డేస్ నేను ఏ వీడియో షూట్ చేయలేదు. ఈరోజు అయితే బయట చాలా చలిగా ఉంది, అందుకే ఇంట్లో రైస్ అయితే ఉంది కానీ మార్నింగ్ది ఇంకా తినాలనిపించట్లేదు చల్లదనానికి. సో నేనైతే ఎగ్ దోశ వేస్తున్నా. ఇక్కడైతే నేను ఎగ్, ఆనియన్స్, కొత్తిమీర అయితే నీట్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో గోధుమ పిండితో ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు అనమాట. దోశ తినాలి వేడివేడిగా అని అనిపించినప్పుడు సో ఎగ్ దోశ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్ రెసిపీ నేను ఆల్రెడీ ఒకసారి షేర్ చేస్తున్నాను. సో మళ్ళీ మీకోసం ఇంకోసారి షేర్ చేస్తాను. అండ్ ఇన్స్టెంట్గా తొందరగా రెసిపీ అయిపోవాలి అంటే సో ఇలా చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ వెజిటేరియన్ తినని వాళ్ళు, వెజిటేరియన్స్ ఉంటారు కదా, సో ఎగ్ తినని వాళ్ళకి గోధుమ పిండిలో కొంచెం సోడా ఉప్పు వేసుకుంటే కొంచెం ప్లఫీగా మెత్తగా వస్తుంది అనమాట దోశ. మరీ ఎక్కువ వేసేసుకోవద్దండి, క్వాంటిటీని బట్టి ఒక కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే బయట చల్లటి వాతావరణానికి వేడివేడి దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో రెసిపీ చూపిస్తాను, వచ్చేసేయండి. సో ఇది నాకు పిల్లల కోసమే చేస్తున్నాను. కొంచెం క్వాంటిటీ చేసుకున్నాను అనమాట. అండ్ చపాతీ ఎగ్ ఫ్రై ఎట్లా చేసుకుంటామో, కాకపోతే ఎగ్ ఫ్రై అనేది సపరేట్ చేసుకుండా అండ్ దీంట్లోనే కలిపేస్తున్నాను. సో ఇది ఒక రకమైన టేస్ట్. అండ్ కొంచెం 1 కప్పు గోధుమ పిండి వేసుకున్నా. దీంట్లోనే కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ కొత్తిమీర, యాక్చువల్లీ నేను ఇక్కడ గోధుమ పిండి జల్లించకుండా మర్చిపోయి అట్లే వేసేసాను అనమాట. సో తర్వాత మళ్ళీ జల్లించి వేస్తున్నాను. సో ఈ రెసిపీ అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా ఇన్స్టెంట్గా పిల్లలు అడుగుతూ ఉంటారు కదా, అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నారనుకోండి, నాకు మమ్మీ ఏదో ఒకటి చేసి పెట్టు, మమ్మీ ఏదో తినాలి అనిపిస్తుంది. ఎన్ని చేసినా కూడా మనము ఏదో తినాలి, కొత్తదనం కావాలి అని అడుగుతూనే ఉంటారు అనమాట. పిల్లలు ఇంట్లో ఉంటే చాలా సతాయిస్తారండి, ఏం చేయాలో కూడా ఒక్కోసారి మన బుర్రకు తట్టదు. అలాంటి టైంలో ఇది బాగా యూస్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకి ఈరోజు దోశ తినాలనిపించిందంట. చపాతీ ఇట్లా టిఫిన్ ఎక్కువ శాతం మేము నైట్ టైము
టిఫిన్ ఐటమ్సే తింటూ ఉంటాము. రైస్ చాలా తక్కువ అనమాట. అంటే ఇంకా ఈరోజు మా వారు కూడా లేరు కాబట్టి తను ఒక ఫంక్షన్ కోసం అనేసి ఊరు వెళ్ళారు. సో నేను మొన్న వెళ్ళొచ్చాను, తర్వాత మా వారు వెళ్ళొస్తున్నారనమాట. అన్ని ఫంక్షన్స్ ఒకటేసారి పడిపోయాయండి. ఇంకా అందరినీ కవర్ చేసి రావాలి కాబట్టి సో నేను ఆల్రెడీ వెళ్ళొచ్చున్నాను. జర్నీ ఎక్కువ చేస్తున్నాను కదా జర్నీ, అందుకోసం ఇంకా నేను వెళ్ళలేదనమాట. సో ఇక్కడైతే ఒక కప్పు గోధుమ పిండికి మనం కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పిల్లలు అవి తీయడానికే టైం వేస్ట్ చేస్తుంటారు, తినరనమాట. సో అందుకోసం నేను కారం అయితే యాడ్ చేసుకున్నాను. కారం కూడా బాగానే ఉంటుంది, పచ్చిమిర్చితో అయితే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. సో పిల్లల కోసం అనేసి ఇంకా పచ్చిమిర్చి స్కిప్ చేసేసి ఇక్కడ ఆల్రెడీ నేను కారం ఒక 3 టేబుల్ స్పూన్, కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి పిల్లలు ఎక్కువ శాతము చాలా ఇష్టంగా తింటారండి. సపరేట్గా మనము ఎగ్ చపాతీ అట్లా చేస్తే మటుకు ఒక చపాతీ తింటారు, కొంచెం ఎగ్ అట్లా పడేస్తారు. అండ్ డైలీ పిల్లలకి ఎగ్ పెట్టడం కూడా మంచిది కదా. సో ఈ చలికాలము ఎగ్స్ రేట్ తక్కువ ఉంటాయి అనుకున్నాం, కానీ ఎగ్స్ రేటు చాలా ఎక్కువనే ఉన్నాయి. సో ఇలా ఫోక్తో చేస్తే లమ్స్ పోవట్లేదని చెప్పేసి మనం చేతి వాటమే మంచిదండి. చేతితోనే ఇంకా కలిపేస్తున్నాను అనమాట. లమ్స్ లేకుండా ఉంటే మనకి నీట్గా వస్తుంది దోశ. సో కన్సిస్టెన్సీ ఇలా ఉంటే నీట్గా, అంటే బ్యాటర్ అనేది మనకి ఇలా దోశ బ్యాటర్ లాగా ఉండాలి. అప్పుడైతే మనకి దోశ వేయడానికి బాగా వస్తుంది. సో మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే క్యారెట్ తురుము ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కన్సిస్టెన్సీ ఇలా వచ్చేయాలన్నమాట. సో దోశ కదా మనం వేసేది, కొంచెం లిక్విడ్గా చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అట్లా రెస్ట్ ఇచ్చేసామనుకోండి, దోశ అనేది కొంచెం ఎగ్ వేసాం కదా, కొంచెం క్రిస్పీగా ఫ్లఫీగా వస్తుంది. సో ఇది కలిపేసి ఒక 5 మినిట్స్ పెట్టేద్దాం. ఇప్పుడు 7:30 అయింది, 7:45కి మనం వేసుకోవచ్చు. ఒక 10-15 మినిట్స్ అట్లా రెస్ట్ ఇచ్చేయాలి. సో ఈ దోశ చూసారా ఎంత యమ్మీగా అనిపిస్తుంది కదా, కలర్ఫుల్గా అనిపిస్తుంది. అది తినేటప్పుడు కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి. అండ్ పిల్లలకి అంటే ఫస్ట్ పాపకి వేసి ఇచ్చేసాను, ఆ తర్వాత పాప వేసిస్తుంటే మేము తింటున్నాం అనమాట. ఎందుకంటే అది వేడిగా ఉంటేనే బాగుంటుంది, మరి చల్లగా అయిపోతే అంత టేస్ట్ అనిపించదు. హాలిడే ఏమన్నా వచ్చినాయంటే అవి వేరే ఏం పెట్టనివ్వరు అనమాట. అంటే మనం ఏమైనా చూడాలని అనుకున్నా కూడా అది నీరు గారిపోతుంది ఏదైనా చూడాలి అనుకుంటే మనకు. సో ప్రస్తుతానికి మా ఇంట్లో డోరేమాన్, చించాన్ ఇవన్నీ వాగుతూ ఉంటాయి. సో నేను ఇంకైతే వేడివేడిగా దోశ అయితే, ఎగ్ దోశ చాలా టేస్టీగా ఉంది. ఇన్స్టెంట్గా తినాలి అనుకున్న వాళ్ళు ఇది చేసుకొని తినొచ్చు అనమాట. బాగుందా? మన 2 డేస్ మేము ఊరెళ్ళి వచ్చాం కదా, సో జలుబు చేసింది బాగా, అందుకు ఫేస్ మొత్తము కొంచెం డల్గా అనిపిస్తుంది. అండ్ నాకు కూడా కొంచెం సర్ది అయింది, నేను కూడా కొంచెం డల్గా అనిపిస్తున్నాను. సో ఇది నెక్స్ట్ డే సండే రోజు మార్నింగ్ అండి. అంటే నేను ఇది 2 డేస్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో ఏం చేయాలో అర్థం అవ్వలేదు నాకు కూడా, అంటే వచ్చినమ్మటే నేను ఏం షూట్ చేయలేదు కదా. సో మీకు నేను సాటర్డే సండే 2 డేస్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. సో ఇక్కడ బయట వాతావరణం చల్లగా ఉంది కదా, ఇంకా నేనైతే బయట ఎక్కడ ఏమంత పెద్ద వర్క్ ఏం లేదు. సో ఇంట్లో ఏదన్నా రెసిపీ చేయాలి అట్లా ఉన్నప్పుడు మటుకు కొంచెం ఎక్కువ అంటే ఫాస్ట్గా లేస్తాను. అండ్ ఈరోజు కొంచెం క్లీనింగ్ అయితే ఉంది ఇంట్లో, అందుకోసం బట్టలు ఎక్కడివక్కడ పడేస్తున్నాను అనమాట. ఊరెళ్ళొచ్చిన తర్వాత చాలా బట్టలు అయితే ఉండిపోయాయి. సో ఫస్ట్ మనము బండి స్టార్ట్ అవ్వాలంటే టీ పడాలి కదండి. ఈ మధ్య నేను కొంచెం అల్లం చాయ్ అయితే ఎక్కువనే తాగుతున్నాను లేండి. ఏం చేయమంటారు చెప్పండి, చలికాలం వస్తే కొంచెం చాయ్, టీ, కాఫీలు ఇట్లా కొంచెం ఎక్కువనే పోతాయి. మన ఫంక్షన్కి పోయినప్పుడు కూడా చూడాల్సింది మీరు, నేను టీ కోసం లిటరల్లీ ఎంత సఫర్ అయ్యానంటే, మనం ఎక్కడన్నా వెళ్ళినప్పుడు నాకు మొహమాటం ఎక్కువ అనమాట. నేను వెళ్ళి గబాలను అడగలేనమాట, ఎందుకంటే నాకు అడగాలన్నా కూడా కొంచెం షై ఫీల్ అవుతాను. అందుకోసం నేను తొందరగా వెళ్ళి అంత మింగిల్ అవ్వలేనమాట ఎవరితో అయినా సరే. సో నేను వెయిట్ చేస్తా, నాకైతే ఎవరైతే బాగా పరిచయమో వాళ్ళతో మటుకే నేను వెళ్ళి కొంచెం క్లోజ్గా మాట్లాడగలను, ఎందుకంటే మనకు మోమాటం ఎక్కువ అనమాట. సో అంత తొందరగా మింగిల్ అవ్వలేను ఎవరితో కూడా. సో ఇక్కడైతే ఇంకా ఇంట్లో చాయ్ తాగేసిన తర్వాత నేను
ఇంట్లో మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. కొంచెం ఎర్లీగా లేస్తే ఎర్లీగా పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే బట్టలు పెట్టేసుకున్నాను అండి. నాకు బోల్డ్ అన్ని బట్టలు ఉంటే ఇంట్లో చిరాగ్గా అనిపిస్తుంది. ఇచ్చిన బట్టలు అసలు ఉండకూడదు. సో చూసారా, ఇవి ఇంకా తక్కువే, అవతల సైడ్ కూడా వేసున్నాను. అన్ని బట్టలు ఉన్నాయన్నమాట. 1-2 రోజులు స్కిప్ అయిపోతే చాలు, ఇంటి నిండా ఇచ్చిన బట్టలే ఉంటాయి. సో మన ఊరు వెళ్ళొచ్చిన బట్టలు, ఇంతకుముందు మ్యారేజ్కి వెళ్ళొచ్చిన బట్టలు, అసలు నాకు వీలు లేక నేను వాష్ చేయలేదు. సో ఇవన్నీ ఇంకా చేత్తో కొన్ని వాష్ చేసి వాషింగ్ మిషన్ కొన్ని వేసేసి నడుం పడిపోయింది అనుకోండి, అంత పని అయిపోయింది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ఇంకా పాప అయితే ఇక్కడ బొరుగుల తాలింపు అండ్ పకోడీ అయితే వేసేసింది అనమాట. నాకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి కూడా టైం లేదండి. అందులోనూ కొంచెం త్వరగా లేసున్నాను. పూజ అయిపోయింది అనుకోండి, ఇంకా వేరే ఏం పని చేయాలనిపించదు అనమాట. సో ఇంకా వాషింగ్ మిషన్లో వేసున్నాను కాబట్టి సాయంత్రం అంటారా, మన ఈ ఈవినింగ్ దీపం పెట్టేది ఉండదు. ఎందుకంటే మనం నాన్ వెజ్ అట్లా తినేంటాం కదా. దట్టు సండే మా వారు లేరు కాబట్టి ఇంకా బయట నుంచి బిర్యానీ అట్లా తెప్పించుకుందామని ఫిక్స్ అయిపోయినాము. కాబట్టి ఈ రిస్క్ అయిన పనులన్నీ పెట్టుకుంటాం అనమాట. ఇంట్లో ప్రిపేర్ చేసేది ఏం లేకుంటేనే బయట నుంచి తెప్పించుకోవచ్చు అన్నప్పుడు మటుకే నేను ఇట్లా హెవీ వర్క్ అయితే పెట్టుకుంటాను. నేను బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మా తమ్ముడు కొడుకు ఇదంటే చాలా ఇష్టం, తీసుకొని వచ్చా అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడ వచ్చేసరికి ఏం నడుస్తుందో చూడండి. ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలకు హాలిడే వస్తే చూడండి మీరే. దాంతో భూమి మీద పంటలు పండుతాయి, తాగడానికి కూడా నీళ్ళు అనేది లోటు ఉండదు. చూసారా, పిల్లలు ఇంట్లో ఉంటేనేమో ఒక బాధ, స్కూల్కి వెళ్తేనేమో ఒక బాధ. సో ఇంట్లో ఉన్నారంటే మనకు టీవీ చూసే ఛాన్స్ కూడా ఇవ్వరనమాట. యాక్చువల్లీ వాడికి హెల్త్ బాగాలేదు, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చిందనమాట. చలికి ఎర్లీ మార్నింగ్ లేస్తారు కదా, 6 o'clockకి వెళ్ళిపోతారు, మళ్ళీ ఈవినింగ్ 6 o'clock వస్తారండి. పాపం ఈ వయసులోనే ఎంత కష్టం వచ్చేసిందో. అందుకు వాడికి హెల్త్ బాగాలేదని చెప్పేసి కొంచెం కారం కారంగా తింటాడని పకోడీ అవి తీసుకొచ్చి ఇచ్చా అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ కాటన్ అయితే నడుస్తుంది. అదండి సాటర్డే సండే రోజు వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఈ ఇయర్కి ఇదే లాస్ట్ వీడియో. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గాయ్స్.